డయాబెటీస్ డోంట్ వరీ కార్యక్రమానికి స్వాగతం. దిస్ ఇస్ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ట్రైనర్. డయాబెటీస్ గురించి గత కొన్ని వారాలుగా ఎన్నో అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఆ అద్భుత విషయాలు తెలియజేసిన వ్యక్తి అమరావతి నగరంలో ఒక అత్యున్నత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యాధునిక పరికరాలతో హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి గారు. ఆయన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో వేలాది స్వచ్ఛంద అవగాహన శిక్షణా కార్యక్రమాలని, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ డయాబెటీస్ని వైద్యం చేయటమే కాదు, నివారించడం కూడా అవసరం అన్న ఉద్దేశంతో ఎన్నో సేవలు అందించి అటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రివార్డులు పొంది ఉన్నారు. అటువంటి డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకుల కోసం చక్కటి విషయాలు తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు. మీకు తెలుసు, డయాబెటీస్ అనగానే ప్రతి ఇంట్లోనూ కూడా ఓ మెడికల్ కిట్ తయారైపోతూ ఉంటుంది. ఎవరి కాళ్ళు సొంతంగా పరీక్షలు చేసేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ పరీక్షలు సొంతంగా చేసుకోవచ్చు, ఏ పరీక్షలు సొంతంగా చేసుకోకూడదు, అసలు డయాబెటీస్కి అవసరమైన పరీక్షలు ఏమిటి అనే విషయం మీద ఈరోజు డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి గారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి కమలాకర్ గారు. ఈరోజు మనం చూస్తున్నాం, జనరల్గా ఇందులోని ఎమర్జెన్సీస్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికైనా దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నప్పుడు కావచ్చు, అప్పటికప్పుడు అవసరమైతే వాళ్ళ లెవెల్స్ కూడా చెక్ చేసుకునే అవసరం ఉండడంతో ఎవరికి వాళ్ళు స్వీయ పరీక్షలు చేసుకునే అవసరాలు కూడా పెరిగిపోయినాయి. దానికి తగిన విధంగా మార్కెట్లో ఎన్ని డిస్ట్రిబ్యూటర్స్ కూడా వచ్చేసినాయి. అయితే ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న వ్యక్తిగా, ఓకే, ఎంతో ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ నిర్వహిస్తున్న వ్యక్తిగా అసలు ఈ డయాబెటీస్ ని నిర్ధారించడానికి లేదా ఆ డయాబెటీస్ ని మేనేజ్ చేసుకోవడానికి ఎటువంటి పరీక్షలు ఉన్నాయి, మీ హాస్పిటల్లో దానికి సంబంధించి ఉన్న అత్యాధునిక పరికరాలు, అసలు అవకాశాలు ఏమిటో ఈరోజు మాకు తెలియజేయండి సార్. అంటే ముఖ్యంగా ఈ డయాబెటీస్ నిర్ధారణ విషయంలోనే చాలా మంది పేషెంట్స్ మరి చాలా కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటారు. సో ఒక 2-3 సార్లు డిఫరెంట్ ప్లేసెస్ లో చెక్ చేసుకుని కానీ ఉన్నదని నిర్ధారణ చేసుకోలేదు. ఎందుకంటే రెగ్యులర్ గా నా దగ్గరికి చాలా మంది సెకండ్ ఒపీనియన్ కి టెస్ట్ రిపోర్ట్స్ తో వస్తూ ఉంటారు. సో ముఖ్యంగా మరి డయాబెటీస్ వచ్చింది అని చెప్పి నిర్ధారణ చేయాలి అంటే ముఖ్యంగా మనకి పరగడుపున వాల్యూ, ఫాస్టింగ్ వాల్యూ 126 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ వచ్చినట్టు చెప్పొచ్చు. అలాగే షుగర్ సెకండ్ అవర్ వాల్యూ 2 గంటల తర్వాత ఉన్న వాల్యూని మరి 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ వచ్చినట్టు చెప్పొచ్చు. అట్లాగే 3 months యావరేజ్ HbA1c 6.5% కంటే దాటినట్లయితే వాటికి డయాబెటీస్ వచ్చినట్టు చెప్పొచ్చు. మరి డయాబెటిక్ పేషెంట్స్ అయిన తర్వాత చేయించుకునే టెస్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ షుగర్ వచ్చినట్టు నిర్ధారణ అయితే వారికి కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మరి అందులో ముఖ్యంగా ఈ బేసిక్ షుగర్ టెస్ట్లు, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, అట్లాగే HbA1c అనే 3 months యావరేజ్ టెస్టులతో పాటు వాళ్ళకి బేస్ లైన్ లో టైప్ 2 డయాబెటీస్ వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా బేస్ లైన్ లో మరి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, అట్లాగే మరి లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, మరి దాంతోపాటు రక్తం బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉందని చెప్పే పరీక్షలు కానీ, ఎలక్ట్రోలైట్స్ అంటారు, లవణాల శాతం ఎలా ఉందని తెలిపే పరీక్ష కానీ, అట్లాగే గుండెకి సంబంధించి మరి లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, అట్లాగే ఈసీజీ, హార్ట్కి సంబంధించిన పనితనం ఎలా ఉందని చెప్పే ఈసీజీ కానీ, మరి దాంతోపాటు వీళ్ళకి కాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, డాప్లర్ టెస్ట్ అంటాం, అట్లాగే కాళ్ళలో స్పర్శ జ్ఞానం ఎలా ఉంది, సెన్సేషన్ అని తెలుసుకునే పరీక్షలు కానీ, మరి అట్లాగే బేస్ లైన్లో రెటీనా, డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య ఏర్పడుతుందా, రెటీనా ఆరోగ్యంగా ఉందా, ఏదైనా డ్యామేజ్ అవుతుందా అని చెప్పేవి తెలుసుకోవడానికి రెటీనా స్క్రీనింగ్ కానీ, ఇవి డయాబెటిక్స్ టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో బేస్ లైన్లో షుగర్ వచ్చిందని తెలియగానే ఇవన్నీ ఎందుకని అడగవచ్చు. ఎందుకంటే వీరిలో డయాబెటీస్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా తెలియకుండా ఉండే అవకాశం ఉంది. ఈ పరీక్షలను మనం బేస్ లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఇది HbA1c టెస్ట్ అన్నది, HbA1c టెస్ట్ అంటే ఏంటి? HbA1c అనే పరీక్షని మనం, ఇది గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అంటామండి. మన రక్తంలో ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుంది. 120 days అవి ఆ ఎర్ర రక్త కణాల లైఫ్. సో వీటిలో మన బాడీలో షుగర్ లెవెల్స్ అనుక్షణం మారుతూ ఉంటాయి. మనం
మన మూడ్ చేంజ్ అయినప్పుడు కూడా ఇప్పుడు మనం కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్ పెరగవచ్చు. అట్లాగే మనం తీసుకునే ఆహారం స్వీట్స్ తిన్నప్పుడు లేదంటే ఇంకా జ్యూస్లు తాగినప్పుడు మరి ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా అనుక్షణం జరిగేదాన్ని మనం రోజు పద్దాకా మానిటర్ చేయలేము, ప్రతి నిమిషం ప్రతి గంట. అంటే దానికి మానిటర్ చేసేదానికి లేటెస్ట్ డివైసెస్ వచ్చినా అంత ఎక్స్పెన్సివ్గా ప్రతిరోజు చెక్ చేయడం అనేది కష్టం. సో నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుంది, ఆటలాడేటప్పుడు ఏం జరుగుతుంది, ఇట్లా డిఫరెంట్ టైమింగ్స్లో మనం మందులు మానేసినప్పుడు ఏమవుతుంది, మందులు వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇలా అనుక్షణం షుగర్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్స్ కి హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఒక యావరేజ్గా గడిచిన 2-3 నెలల నుంచి షుగర్ లెవెల్స్ ఎలా ఉంది అని చెప్పే వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ HbA1c. దీన్ని గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటాం డయాబెటీస్ కి సంబంధించి. కానీ చాలా మందిలో దీని గురించి అవగాహన లేదు. అంటే రెగ్యులర్ గా ఆ రోజు ఆ టైంలో పొద్దున్నే వచ్చాం, ఫాస్టింగ్ టిఫిన్ తిన్నా చూసుకున్నాం అనుకుంటారు. ఆ వచ్చిన రోజు ఒక పేషెంట్ ఈ రోజు టెస్ట్కి వెళ్ళాము, చాలా హెవీ టిఫిన్ చేయాలనే ఆలోచనతో వెళ్ళి ఒక 4-5 ఇడ్లీ లేదంటే ఒక 2-3 పూరీలు పునుగులు ఒక 5-6 ఐటమ్స్ తిని వస్తారు. నేను కొంతమంది రోజు ఓపీలో చూస్తూ ఉంటాను, హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఆ రోజు షుగర్ 300కి వెళ్ళింది, డాక్టర్ గారు ఏంటి షుగర్ కంట్రోల్ అవ్వలేదంటాడు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ రోజు టిఫిన్ హెవీగా తిని ఎందుకు కంట్రోల్ అవ్వలేదని అడిగితే కష్టం. అంటే న్యాచురల్గా ఫుడ్ ఎక్కువ తింటే పెరిగిద్ది. అలాగే కొంతమంది మందు బిళ్ళలు అయిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన కొత్త మందులు రాస్తారేమో అని 2-3 రోజు నుంచి మానేసి వచ్చాం అని చెప్తారు. ఆ వచ్చిన రోజు షుగర్ పెరిగిపోయింది, మందులు మానేశారు కాబట్టి. అట్లాగే కొంతమంది ఆ వచ్చిన రోజే షుగర్ని బాగా కంట్రోల్లో పెట్టుకొస్తారు. వచ్చే ముందు రోజు చక్కగా డైట్ కంట్రోల్ బాగా చేసి మందులు చక్కగా వేసుకొని ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్గా వచ్చేసి ఆ రోజు కంట్రోల్లో ఉన్నట్టు చూపిస్తారు. లేదంటే కొంతమంది మధ్యాహ్నం టాబ్లెట్ రాసింది ఆఫీస్లో మర్చిపోతూ ఉంటారు, బయట ప్రొఫెషన్ మీద ఏదో బయట మార్కెటింగ్ జాబ్లో తిరుగుతూ మధ్యాహ్నం బిళ్ళ మర్చిపోతూ ఉంటారు. లేదంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో రోజు బయట చక్కగా సమోసాలో పునుగులో ఇలాంటివి తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా తెలియదు. ఈ HbA1c అనే పరీక్షని కనుక మనం స్టాండర్డ్ మెథడ్లో చేసినట్లయితే పేషెంట్ మధ్యలో ఏం చేస్తున్నాడో అనలైజ్ చేయడానికి రెగ్యులర్గా రోజువారీ నేను గత 15 ఏళ్ళ నుంచి ఈ HbA1c టెస్ట్ రెగ్యులర్గా వాడుతూ వాళ్ళు ఏం చేసి వచ్చారనేది గమనిస్తే కొన్నిసార్లు పేషెంట్స్ మనం పూరి తిన్నాం అనేది ఎలా తెలిసింది డాక్టర్ గారికి అంటే దిస్ ఇస్ ఆల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో పేషెంట్స్ తినే ఏ డైట్ ఎంత షుగర్ పెంచుతుంది. HbA1c చూస్తే బ్రహ్మాండం కంట్రోల్లో ఉండేది, ఈ రోజు షుగర్ పెరిగిపోయింది. సో ఈ రోజు పేషెంట్ టిఫిన్ తినకూడదు తిన్నాడు, లేదంటే టాబ్లెట్ పొద్దున్నే టిఫిన్తో పాటు వేసుకోవాల్సి వేసుకోడు. సో అట్లా ఆ HbA1c లేకపోతే ఏమవుతుందంటే ఆ ఒక్కరోజు రీడింగ్ చూసి మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయలేం. పేషెంట్ షుగర్ పెరిగిందని డోస్ పెంచితే రేపటి నుంచి ఇంటికి వెళ్ళిన షుగర్ డౌన్ అయింది, లో షుగర్లో పడిపోతూ ఉంటాడు. లేదు మధ్యలో పేషెంట్ మందులు మానేసి ఉంటాడు, మనం ఆ రోజు కంట్రోల్లో ఉన్నదాన్ని చూసి బాగా కంట్రోల్లో పెడుతున్నారని అన్నామంటే పేషెంట్ అనుకుంటాడు మనం రెగ్యులర్గా మనం అన్ని తినేస్తున్నాం, ఏం తిన్నా కానీ షుగర్ లెవెల్స్ ఈ రోజు బాగుంది కాబట్టి కంట్రోల్లో ఉందన్నారు డాక్టర్ని, అదే మిస్టేక్స్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ గారు మీరు డాక్టర్ కాబట్టి ఏ టెస్టులు చేస్తే ఏ విషయాలు తెలుస్తాయో మీకు తెలుసు కాబట్టి మీకు డౌట్ వస్తే ఆ టెస్ట్ చేసేసి వాడు పునుకులు తిన్నాడా, బజ్జీలు తిన్నాడా, బిర్యానీ తిన్నాడా మీరు ఐడెంటిఫై చేస్తున్నారు. అయితే భార్యలకు అనుమానాలు వస్తాయి కానీ వాళ్ళు నిర్ధారించే అవకాశాలు ఉండవు. కానీ ఇందాక మనం ఒక ఎపిసోడ్ లో చెప్పుకున్నాం, ముందు ఎపిసోడ్ లో ఒకసారి మనం చెప్పుకున్నాం కొన్ని ఇంట్లో చేసే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి. ఈ HbA1c టెస్ట్ ఈ ఇంట్లో భార్యలు లేదా పిల్లలు చేసే అవకాశం ఉందనుకోండి, ఈ డయాబెటీస్ ఉన్న భర్తను కావచ్చు లేదా డయాబెటీస్ ఉన్న భార్యను కావచ్చు అక్కడిక్కడ చెక్ చేసుకుని వాళ్ళు కంట్రోల్లో పెట్టే అవకాశం కుటుంబ సభ్యులకు ఉంటుంది కదా, ఆ అవకాశం లేదా? అది కూడా వస్తుందండి. ఈ HbA1c ఇంటి దగ్గర మానిటర్ చేసే మెషిన్స్ కూడా వచ్చి మార్కెట్ లో అందుబాటులోకి వస్తున్నాయి. సో వస్తున్నాయా, వచ్చినాయండి? అంటే ఇంకా అంటే మ్యాసివ్ స్కేల్లో చేసే వచ్చినాయి కానీ ఇండివిజువల్ గా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకునే మెషిన్స్ భవిష్యత్తులో తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడే HbA1c చేసే మెషిన్స్ చాలా మెషిన్స్ మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటిలో స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ని స్టాండర్డ్, ఎందుకంటే HbA1c టెస్ట్ కూడా కొన్నిసార్లు అంటే వాళ్ళు మిస్లీడ్ చేసే అవకాశం ఉంది ఈ ప్రాపర్ స్టాండర్డ్ మెథడ్ కనుక వాడకపోతే. HPCL అనే స్టాండర్డ్ మెథడ్ ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నాం. ఆ మెథడ్ ద్వారా చేసినట్లయితే దానికి రిలయబిలిటీ ఉంటుంది. సో కొన్ని చోట్ల HbA1c 8%, 9% గుడ్ కంట్రోల్ అని ఇచ్చే ప్రొసీజర్స్ లో పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ HbA1c అనే పరీక్ష
లాస్ట్ 3 months నుంచి ఎంత షుగర్ ఉందనే చెప్పే పరీక్ష. సో అది 7% కంటే లోపల తక్కువ ఉండాలి, బిలో 7%. సో మన టార్గెట్ అంటే ఇంటర్నేషనల్ గా చెప్పే అసోసియేషన్స్, డయాబెటిక్ అసోసియేషన్స్ అన్ని కూడా HbA1c ని మనం 7 లోపు మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మనం పోస్ట్ పోన్ చేయగలుగుతాం. HbA1c 1% కనుక మనం తగ్గించగలిగితే గుండెపోటు వచ్చే అవకాశాన్ని 30% తగ్గించగలుగుతాం, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాన్ని 35% తగ్గించగలుగుతాం, కళ్ళు రెటీనా డ్యామేజ్ అయ్యే అవకాశాన్ని 25% తగ్గించగలుగుతాం అని ఇలా ఈ HbA1cని బేస్ చేసుకునే పరిశోధనలు కానీ మరి ఈ కాంప్లికేషన్స్ ని ఎంత శాతం మనం నిరోధించగలమని చెప్తున్నారు తప్పితే కేవలం ఒకరోజు షుగర్ మీద ఉంటే అని చెప్పట్లా. సో ఈ HbA1c ఉండటం వలన యాక్చువల్ గా పేషెంట్ కి చాలా ఉపయోగం. ఎందుకంటే అతని ఓవరాల్ డయాబెటిస్ కంట్రోల్ ఎలా ఉందనేది ఆయనకి వైద్యం చేసే డాక్టర్కి తెలుస్తుంది. అట్లాగే మనం వాడే మందులు డోసు 24 గంటలు కంట్రోల్ చేయగలుగుతుందియా, కేవలం టిఫిన్ తిన్నాక కంట్రోల్ అయిపోయి లంచ్ తర్వాత ఈవినింగ్ పెరుగుతుంటే ఉపయోగం లేదు. 24 hours కంట్రోల్ చేయగలుగుతుందా లేదా అనేది తెలుసుకుని ఆ డాక్టర్ కూడా దానికి సంబంధించినటువంటి డోస్ టైట్రేషన్, మందు బిళ్ళల డోసును మోతాదుని అడ్జస్ట్ చేయగలుగుతారు. సో ఈ HbA1c ఈ సెల్ఫ్ మానిటరింగ్ లాగా ఇంతకుముందు గ్లూకోమీటర్ ఎట్లాగైతే మనం షుగర్ని ఎప్పటికప్పుడు చూసుకుంటున్నామో అలా భవిష్యత్తులో పేషెంట్స్ ఇంటి దగ్గర చేసుకునే దానికి కూడా అందుబాటులోకి వస్తాయి తప్పకుండా. మరి ఈ HbA1c అనే పరీక్షని మినిమం మనం ఎవ్రీ ఇయర్ లో కూడా అంటే 3 to 4 times చేయించుకోవాలి. అంటే ప్రతి 3 నెలలకి 2 to 3 months ఒకసారి చూసుకోవాలి. మరి ఈ HbA1c పరీక్ష ద్వారా ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్లు అప్పటికప్పుడు జరిగే మార్పులు, ఒక్కో పేషెంట్ జస్ట్ ఆ పూట వాల్యూస్ పెరిగిపోతాయి. ఇందాక చెప్పుకున్న ఆహార నియమాల్లో మిస్టేక్స్ వలన కానీ ఏదైనా ఒక్కోసారి కూల్ డ్రింక్స్ తాగి వస్తూ ఉంటారు, అప్పటికప్పుడు వాల్యూస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి హెచ్చు తగ్గుల నుంచి మనం పేషెంట్ కి డోస్ రాంగ్ రాయకుండా కాపాడుకోవచ్చు. అట్లాగే ఈ HbA1c చూసుకునే పేషెంట్స్ లో కూడా ఒక మనోధైర్యం గమనిస్తూ ఉంటాను నేను. నా షుగర్ గుడ్ కంట్రోల్లో ఉంటుంది గడిచిన 3 నెలల నుంచి, అలా కొన్ని సంవత్సరాల నుంచి కంట్రోల్లో ఉన్నటువంటి రికార్డ్ మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఆ పేషెంట్స్ లో ధైర్యంగా వాళ్ళకి ఈ డయాబెటీస్ వలన అయితే ఏదైతే సమస్యలు వస్తాయనే చెప్పుకుంటున్నాం అలాంటివి రాకుండా ఆరోగ్యంగా ఎక్కువ కాలం చూస్తున్నటువంటి ఎంతో మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా వాళ్ళు సైకలాజికల్ గా కూడా ఈ 3 months రిపోర్ట్ ని ఆధారం చేసుకుని కొంతమంది ఒకరోజు షుగర్ చూడగానే ప్యానిక్ అయిపోతారు. నిన్న చూసాండి 250 ఉందని చెప్పి హడావుడిగా వచ్చేస్తారు. చూస్తే బాగానే కంట్రోల్లో ఉంటుంది. ఆ రోజు ఏదో ఆ టైంలో డైట్ తిన్న దాని వల్ల, లేదంటే ఆ రోజు టాబ్లెట్ మిస్ అవటం వల్ల, ఇంకేదన్నా ఒత్తిడి వల్ల ఆ పూట ఆ వాల్యూ పెరిగిపోయి ఉంటుంది. సో ఒక్కోసారి ఈ రీడింగ్స్ ఏదన్నా బై మిస్టేక్ ఎర్రర్ వచ్చినా ఆ వాల్యూస్ ని చూసి కనుక ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పేషెంట్స్ లో షుగరింగ్ వచ్చేస్తుంది, లో షుగర్ బాగా ఇదవుతూ ఉంటారు. ఈ మధ్యకాలం నేను ఒక పేషెంట్ చూశాను, నైట్ 10 o'clock కోమాలో తీసుకొచ్చారు, అరౌండ్ 75-80 years. ఆయన షుగర్స్ ఆ రోజు చూసారు ఏదో ఒక 200-250 ఉందని, దానికి బాగా పవర్ఫుల్ అంటే డయానిల్ అనే, అంటే ఆయన అంటే మెడికల్ షాప్ లోనే ఎక్కడ తీసుకున్నట్టున్నాడు వితౌట్ ప్రిస్క్రిప్షన్. చాలా పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల లో షుగర్ అయిపోయి కోమాలో తీసుకొచ్చారు. సో అట్లా మరి దాంతో పాటు అతని కిడ్నీ ప్రాబ్లం ఉంది. 80 years పర్సన్ లో కిడ్నీలు ఇవి చూడకుండా ఏ షుగర్ బిళ్ళ పడితే ఆ షుగర్ బిళ్ళ ఇస్తే ఈ కిడ్నీలో ట్రబుల్ ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఈ డ్రగ్ ఓవర్ గా పనిచేస్తుంది. నార్మల్ గా పనిచేయాల్సింది దానికంటే 5 to 10 times ఎక్కువగా పనిచేసి వాళ్ళ షుగర్ ని డౌన్ అయిపోయేటట్టు, లో షుగర్ లోకి వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏమవుతుందంటే ఈ టాబ్లెట్ ఎక్స్క్రీట్ అవ్వదు, అది ఎక్కువ గంటలు, మామూలుగా అది ఒక 24 hours పనిచేసే టాబ్లెట్, డయానిల్ లాంటి టాబ్లెట్ అది 3-4 days పనిచేస్తుంది. సో ఈ పేషెంట్ లో షుగర్ లో వచ్చిన అతనికి ఇప్పుడు చూస్తే 40 ఎంతో కోమాలో ఉంటాడు, గ్లూకోజ్ ఎక్కించగానే ఒక అరగంటకు 1 గంటకు 200కి వెళ్ళిపోతుంది, కొంచెంసేపు తేరుకుంటాడు, మళ్ళీ 1 గంట 1.5 అయిపోగానే మళ్ళీ షుగర్ 50కి పడిపోయింది. సో ఇన్స్పైట్ ఆఫ్ గ్లూకోజ్ వాటర్ ఇవన్నీ తింటున్నా కానీ సో రిపీటెడ్ హైపోగ్లైసిమియాస్ వస్తూ ఉంటాయి. అట్లా కేవలం 1 day 1 వాల్యూని బేస్ చేసుకుని కాకుండా 3 months యావరేజ్ కూడా మనకు స్టాండర్డ్ మెథడ్లో చేసిన వాల్యూ ఉంటే కరెక్ట్ డోస్ని మనం పేషెంట్కి ప్రిస్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సైకాలజిస్ట్గా నా దగ్గరకు వచ్చి అనేక కేసులు నేను డీల్ చేస్తున్నప్పుడు అటు భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ ఒక విచిత్రమైన మనస్తత్వాన్ని పరిస్థితుల్లో చూస్తున్నాం. కొంతమంది నెలకు ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేసుకుంటుంటారు. ఆ టెస్ట్ చేసుకోవటానికి 4 రోజుల ముందు నుంచి ఫుడ్ వీటన్నిటి విషయంలో కంట్రోల్లో ఉంటారు. టెస్ట్ చాలా పాజిటివ్, టెస్ట్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళా అంటే టెస్ట్ చేయడానికి 4-5 రోజుల ముందు నుంచి జాగ్రత్త పడతారు. టెస్ట్ రిపోర్ట్ ఇంట్లో నుంచి వాళ్ళ ప్రెజర్ లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడే ప్రబుద్ధులు చూశాను. ఇలా ఎటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అది
3 months యావరేజ్ చూస్తే అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. నా పేషెంట్స్ అంటూ ఉంటారు 3 months యావరేజ్ మీకు అంతా తెలిసిపోతుందండి, మేమేం చేసామో చెప్తామని చెప్తూ ఉంటారు. అందువల్ల ఆ 3 months యావరేజ్ చెక్ చేయటం అనేది అంటే వాళ్ళ బిహేవియర్ మోడిఫికేషన్ కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే రిపీటెడ్ మిస్టేక్స్ మనం వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ వాళ్ళు మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకోవట్లేదు, దానికి చెప్పే వాళ్ళ రీజన్స్ ని మనం గమనించవచ్చు. టాబ్లెట్స్ తీసుకెళ్ళలేకపోతున్నామండి, ఆఫీస్ లో రోజు పెట్టుకుంటున్నాను మర్చిపోతున్నానండి, ఇట్లా కారణాలు. అలాంటప్పుడు కొన్నిసార్లు మధ్యాహ్నం టాబ్లెట్స్ లేకుండా మార్నింగ్ ఈవినింగ్ తో మేనేజ్ చేయగలిగితే చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే మరి ఈ మధ్యలో కొంతమంది ఆఫీస్ లో రోజుకు 2-3 సార్లు కాఫీ టీలో పంచదార వేసుకొని తాగుతూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం వాళ్ళతో అనలైజ్ చేయడానికి, వాళ్ళ ఓవరాల్ కంట్రోల్ బాగుంటేనే వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. లేకపోతే మనకు వచ్చిన రోజు షుగర్ కంట్రోల్లో పెట్టి చూపించి తర్వాత కంట్రోల్ లేకపోతే స్లోగా వాళ్ళు కాంప్లికేషన్స్ బారిన పడి కాళ్ళకి చిమ్మబట్టి వచ్చే కేసులు చూస్తూ ఉంటాం. అట్లా కిడ్నీస్ ఫెయిల్ అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీస్ లోకి వెళ్ళి చలి జ్వరంతో సడన్ కిడ్నీ ఫెయిల్ అయ్యి వస్తూ ఉంటారు. అన్కంట్రోల్డ్ కేసెస్ ఇవన్నీ కూడా. అట్లాగే సడన్ గా ఓవర్ నైట్ రెటినాలో బ్లీడింగ్ అయ్యి చూపోయే కేసులు వస్తూ ఉంటాయి. మరి సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇవన్నీ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండే వాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అయితే టెస్ట్ చేయించుకోవడానికి 5 రోజుల ముందు నుంచి జాగ్రత్త పడే వాళ్ళు కుటుంబ సభ్యులు అభ్యపెట్టగలుగుతారేమో తప్ప తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో మాత్రం తప్పనిసరి విఫలమవుతారనేది చాలా స్పష్టం అని మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ 3 months యావరేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆమోదించినటువంటి అత్యంత డయాబెటీస్ పేషెంట్స్ సంబంధించి ఇట్ ఇస్ ఎ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. డాక్టర్ గారు, ఇక్కడ డయాబెటీస్ అనగానే అందులో నుండి ప్రధానమైన భయం ఏంటంటే బయట జరిగే ప్రచారం కావచ్చు, జనరల్గా క్రియేట్ చేసే అవేర్నెస్ కావచ్చు. ఈ డయాబెటీస్లో ముఖ్యంగా కిడ్నీ గుండె దెబ్బతింటాయి అనేది చాలా బలంగా ఉంది. అటువంటిప్పుడు అంటే మామూలుగా సైకాలజిస్ట్గా నేను చూస్తున్నా దగ్గరికి వచ్చే కేసుల్లో జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంత చెస్ట్ పెయిన్స్ వస్తే అది గుండెపోటు అనుకుని భయపడిపోయే సందర్భాలు చాలా కనిపిస్తుంటాయి. ఓకే, 1-10 సార్లు అడిచే దాన్ని మా సైకాలజీ భాషలో, మానసిక వైద్య పరిభాషలో హైపోకాండసిస్ అంటుంటాం. అట్లా ఎప్పుడైతే డయాబెటీస్ వచ్చిందో అటు కిడ్నీకి సంబంధించి కానీ ఇటు గుండెకి సంబంధించి కానీ ఏ చిన్న అసౌకర్యం జరిగినా మరింతగా ఒత్తిడి గురై మరింతగా భయపడే అవకాశాలు కూడా గ్యారంటీగా ఉంటాయి వాళ్ళకుండే కండిషన్లో. అటువంటిప్పుడు ఈ కిడ్నీకి సంబంధించి, హార్ట్కి సంబంధించి అసలు ఎటువంటి పరీక్షలు ఉన్నాయి, దాని గురించి కాస్త వివరణాత్మకంగా చెప్పండి. అంటే బేసిక్ గా ఈ కిడ్నీకి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ లో బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్ అని, అలాగే యూరిన్ లో ఈ మైక్రో ఆల్బుమిన్, ప్రోటీన్స్ లీక్ అవుతున్న విషయం తెలుసుకునే పరీక్షలు, అట్లాగే పీసీ రేషియో అని, ఈ పరీక్షల ద్వారా కిడ్నీల యొక్క పనితనాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ మైక్రో ఆల్బుమిన్ అనే పరీక్ష ద్వారా ప్రారంభ దశలో కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయ్యి మన బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్స్, మైక్రో ప్రోటీన్స్ లీక్ అయిపోతూ ఉంటుంది. సో అది పోవటం అనేది ప్రారంభ దశలో గమనించి దానికి మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. సో వాటి ద్వారా ఆ ప్రోటీన్స్ పోవటాన్ని మనం అదుపు చేయొచ్చు. ఈ మైక్రో ఆల్బుమిన్ అనే ప్రోటీన్స్ పోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. షుగర్తో పాటు బీపీ కంట్రోల్ లేకపోవటం కానీ, స్మోకింగ్ చేయటం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, ఇతర కారణాలను కూడా మనం చూసుకోవాలి. దాంతోపాటు ఈ ప్రోటీన్స్ పోవటం అనేది కొంతమందిలో గుండెపోటుకి సూచన లాంటిది. ఇట్ ఇస్ ఎ మార్కర్ ఫర్ కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటాం ఈ మైక్రో ఆల్బుమిన్ అనేది. అట్లాగే ఈ మైక్రో ఆల్బుమిన్ పోవటం అనేది మన బాడీలో డిఫ్యూజ్ గా ఈ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్, బాడీలో ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనే ఒక మెయిన్ ఈ డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కి ప్రధానమైనటువంటి కారణం. సో అది దాన్ని సూచిస్తుంది. ఈ మైక్రో ఆల్బుమిన్ ఉన్నటువంటి స్టేజ్ లో మనం గనక జాగ్రత్త పడకపోతే ఆ తర్వాత నుంచి ఆ ప్రోటీన్స్ లీక్ అవటం ఇంకా ఎక్కువ అవటం, ప్రోటీనూరియా స్టేజ్కి వెళ్ళటం, ఆ తర్వాత మరి కిడ్నీ ఫెయిల్ అవటం, అంటే క్రియాటిన్ అనే సీరం క్రియాటిన్ అనే లెవెల్స్ బ్లడ్ లో పెరగటం, ఆ క్రియాటిన్ లెవెల్స్ పెరగడం మొదలైన తర్వాత అది మెల్లిగా గ్రాడ్యువల్ గా మరి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ కి దారితీసే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా డయాబెటీస్, ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో మరి ఒక 30-40% మందిలో ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యే సమస్యని గమనిస్తూ ఉంటాం. టైప్ 2 డయాబెటీస్ లో అయితే అంత పర్సంటేజ్ ఉండదు, కానీ బట్ పాపులేషన్ వైజ్ గా టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది కాబట్టి 95% కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ సెంటర్స్ లో మనం వెళ్ళినట్లయితే దాదాపు 40-50% మంది డయాబెటిక్ పేషెంట్స్ లోనే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చూస్తూ ఉంటాం. సో
ఈ కిడ్నీస్కి సంబంధించి కూడా ఇంకా ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ని చూసుకోవాలి. డయాబెటీస్ ఒకటే కంట్రోల్లో పెట్టుకుంటే కిడ్నీని కాపాడుకోవడం కుదరకపోవచ్చు. హై బీపీ ఉంటుంది కొంతమందికి. మరి ఫ్యామిలీలో కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని, అట్లాగే కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ కిడ్నీలో స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ పట్టడం, కిడ్నీస్ ఫెయిల్ అవడం జరుగుతుంది. ఇతర ప్రాబ్లమ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి వాటిని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మరి డయాబెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఈ మందులు ప్రిస్క్రైబ్ చేసే ముందు, షుగర్ టాబ్లెట్స్ లో కొన్ని గ్రూప్స్ ఇచ్చే ముందు కిడ్నీ పనితీరు కనుక సక్రమంగా లేకపోతే ఆ టాబ్లెట్స్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్, ఇది చాలా కామన్ గా వాడే డ్రగ్. డయాబెటిక్ పేషెంట్స్ టైప్ 2లో 95% పేషెంట్స్ కి ఈ డ్రగ్ పెట్టాల్సిందే, మెట్ఫార్మిన్. అది పెట్టడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఒబెసిటీ, బరువు ఎక్కువ ఉంటారు, బరువు పెరగకుండా చేస్తుంది. అట్లాగే మరి బీపీని, కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అది ఇన్సులిన్ సెన్సిటైజర్ అంటాం. హార్ట్కి కొంత ఉపయోగం ఉంది ఆ బిళ్ళ వల్ల. సో ఈ మెట్ఫార్మిన్ పెట్టే ముందు కిడ్నీ ఫంక్షన్ బాగుండాలి. సో కిడ్నీ ఫంక్షన్ బాగోకుండా మనం ఈ టాబ్లెట్ పెడితే ఆ పేషెంట్ నెక్స్ట్ 2 days లో షుగర్లో కోమాలోకి తీసుకొస్తారు. సో కిడ్నీ ఇంకా క్రియాటిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని బేస్ లైన్లో ఈ పరీక్షలు మనం మొదలు పెట్టబోయే ముందు ఈ టెస్టులు చూసుకోవటం వల్ల పేషెంట్కి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. మనం కరెక్ట్ డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ గురించి ఏదో మందులు వాడుతుంటారు, అదే టైంలో వేరే కాంప్లికేషన్స్ వాళ్ళకి వస్తుంటాయి. ఓకే, ఈ డయాబెటీస్ ఏ మందులు వాడుతున్నారో చూసుకోకుండా వేరే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ లేకపోతే వేరే ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చే వేరే డాక్టర్ దగ్గర వాళ్ళు వేరే మందులు ఇస్తుంటారు. ఈ మందులు చూసుకోకుండా ఆ డాక్టర్ వేరే మందులు రాయటం. ఓకే, ఇట్లా పరస్పరం మెడికల్ కోఆర్డినేషన్ లేకుండా మందులు వాడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందా? అంటే ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో జనరల్ గా డిఫరెంట్ కన్సల్టేషన్స్ కి వెళ్తూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు అనేది ఏజ్ తో పాటు వచ్చే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో అలాంటి వారిలో ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల డయాబెటిక్స్ లో పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కిడ్నీల మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఈ పెయిన్ కిల్లర్స్ మరి జనరల్ గా మొదలు పెట్టబోయే ముందు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది జనరల్ గా చెక్ చేసుకునే రాయటం జరుగుతుంది. అట్లాగే మరి డయాబెటీస్ కి సంబంధించిన వాడే మందుల్ని కొన్నిసార్లు కార్డియాక్ కన్సల్టేషన్స్ వెళ్ళినప్పుడు కొన్ని కామన్ మెడిసిన్స్ డయాబెటీస్ పేషెంట్స్ వాడుతూ ఉంటారు. ఆస్పిరిన్ అని రక్తం పలచబడే బిళ్ళలో, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్, బీపీ బిళ్ళలో, ఇవి కామన్ గా చూస్తారు. జనరల్ గా డయాబెటీస్ కి ఏ మందులు వాడుతున్నారు అనేది చూస్తే రాయటం జరుగుతుంది. బట్ టెంపరీగా ఏదైనా పెయిన్స్ గురించి వెళ్ళినప్పుడు అంటే వాడుతున్నారు చెప్పాలి కదా, చెప్పాలి. పేషెంట్ అవి రివీల్ చేయకుండా మందులు వాడుతున్నాయి చెప్పకపోతే కొన్నిసార్లు కామన్ మెడిసిన్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే కొన్నిసార్లు వాళ్ళు డెంటల్ ప్రాబ్లం ఉండి కొన్నిసార్లు టూత్ పెయిన్ కి వెళ్ళినప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడి లో షుగర్ లో వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ ప్రభావం వల్ల కొన్నిసార్లు కిడ్నీస్ మీద దాని ఎఫెక్ట్ వల్ల క్రియాటినిన్ పెరిగి లో షుగర్ లోకి రావడం అలా జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైతే డిఫరెంట్ ప్రాబ్లం గురించి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ అన్నింటిని తీసుకెళ్ళటం, ఆ మెడిసిన్స్ లిస్ట్ తీసుకెళ్ళి ఏమి వాడుతున్నారు చూపించడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెడిసిన్స్ తీసుకెళ్ళటానికి, మెడిసిన్ వాడుతున్న ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళటానికి నేను ఒకసారి ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేశాను. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్తే ఒక ఆయన ఓకే పర్వాలేదు అని అన్నాడు. తర్వాత హఠాత్తుగా ఆ డాక్టర్ వేరే ఊరు వెళ్ళడంతో అదే కేసులో అదే హాస్పిటల్ వేరే డాక్టర్ డీల్ చేయాల్సి వస్తుంది. అండ్ అదే అన్నప్పుడు నో ప్రిస్క్రిప్షన్ కాదు, మెడిసిన్స్ తీసుకురామని చెప్పాడు. ఆ మెడిసిన్స్ ఆయన పరిశీలన చేసినప్పుడు ఆ కాంబినేషన్స్ లో కాంప్లికేషన్ ఉందని చెప్పాడు. కాబట్టి ఈ మందులు వాడుతున్నారు కాబట్టి కొంచెం ఇన్ని రోజులు కొంచెం జాగ్రత్త పడి కొన్ని మార్పులు చేసుకుంటే తప్ప సర్జరీ పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అంటే ఒక్కొక్క కంపెనీ మందు ఒక్కొక్క రకంగా ఉంటుంది, పేరు ఒకటే ఉండొచ్చు కానీ అది కాంబినేషన్స్ వేరుగా ఉండొచ్చు, అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఐడియల్ గా ఏంటంటే వాడే బిళ్ళలు తీసుకెళ్ళినప్పుడు వాటిని మెయిన్ కన్సల్టెంట్ కలిసే ముందు ఈ అసిస్టెంట్ డాక్టర్స్ కానీ లేదంటే వాళ్ళ ఉన్నటువంటి పారామెడికల్ స్టాఫ్ కానీ ఈ డ్రగ్స్ ని అన్నిటిని రాయటం, వాటి కాంబినేషన్స్ ఏమున్నాయి అనేది రాయటం జనరల్ గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మందులు మేబీ రైటింగ్ అర్థం కాకో లేదంటే ఆ కాంబినేషన్ డిఫరెంట్ కంపెనీ నేమ్స్ వల్ల కాంబినేషన్ ఏంటనేది తెలియకపోవడం వల్ల అదే డ్రగ్ ని మళ్ళీ రిపీట్ చేయటం. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ లో వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళు ఎంత డోస్ లో మెడిసిన్స్ వాడుతున్నారు, ప్రీవియస్ గా ఏం వాడుతున్నారు అనేది చూసినాకే ఆ డోస్ ని అసెస్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్ ఒక టాబ్లెట్ వాడుతూ ఉంటాడు, ఏం తీసుకురాకుండా వచ్చి నా షుగర్ ఎంత ఉంది మందులు రాయండి అంటే ఎంత పవర్ లో వాడుతున్నాడో మనం చూడకుండా దానికంటే తక్కువ డోసు రాస్తే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. సో దానికంటే అవసరానికి మించి ఓవర్ మోతాదు రాస్తే లో షుగర్ లోకి వెళ్ళిపోతాడు. అందువల్ల వీటన్నిటిని బ్యారేజ్ వేసుకొని ఎంత డోస్ లో ఏ మెడిసిన్స్ వాడుతున్నాడు అనేది ఖచ్చితంగా చూసుకొని రాయడం జరుగుతుంది.
వేరే టెంపరీగా ఏదైనా పెయిన్ గురించి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వేరే చోట డాక్టర్స్ ఈ పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయడం అంటే జరిగినప్పుడు కొన్నిసార్లు అంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చూసుకునే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రియాటినిన్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో పెరిగినప్పుడు మరి అది లో షుగర్కి దారి తీయొచ్చు. మరి భవిష్యత్తులో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి డయాలసిస్కి వెళ్ళటం, కిడ్నీ ఫెయిల్ అవడం జరగవచ్చు. సో అందువల్ల ఈ కిడ్నీస్ని పీరియాడికల్గా చెకప్ చేసుకోవాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాకుండా కిడ్నీ ఫంక్షన్లో క్రియాటిన్ని మనం 3-4 మంత్స్కి ఒకసారైనా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు టెంపరీగా వామిటింగ్స్, లూజ్ మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సడన్ కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు. కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్స్తో వస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా ఫీవర్స్ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్స్ కానీ లేదంటే ఇంకా మలేరియా ఇలాంటి ఫీవర్స్లో కూడా ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారి తీయొచ్చు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా తరచుగా 3-4 మంత్స్కి ఒకసారైనా ఈ క్రియాటినిన్ చెక్ చేసుకోవటం, ఇయర్లీ వన్స్ ఈ కిడ్నీలో పోయే ప్రోటీన్స్ చూసుకోవటం, అది కనుక నార్మల్గా ఉంటే ఇయర్లీ వన్స్ చూసుకోవాలి. లేదు ఎక్కువగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ 3 to 6 మంత్స్లో మళ్ళీ 1-2 సార్లు చూసుకొని అది ఎందువలన పోతుందో నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ వలన వేరే ఇతర కారణాల వలన చూసుకొని దానికి చికిత్స చేయవలసి ఉంటుంది. డాక్టర్ గారు, కిడ్నీకి సంబంధించి అయితే ఎక్స్టర్నల్గా సిమ్టమ్స్ పెద్దగా వ్యక్తిగతంగా వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోతుంటారు. లేదా హార్ట్కి వచ్చినప్పటికీ అనగానే ఇట్లా ముందు చేయి పెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఈ ప్రదేశంలో ఎక్కడ ఏ చిన్న పెయిన్ వచ్చినా సరే, ఇందాక మనం అనుకున్నట్టు అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన పెయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని చాలా భయంకరంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే అసలు డయాబెటీస్లో జాగ్రత్తలు తీసుకోకపోతే హార్ట్, కిడ్నీ బాగా ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయం ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. అటువంటిప్పుడు ఈ హార్ట్కి సంబంధించి ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి టెస్టులు చేయించుకోవటం ద్వారా వాళ్ళు రక్షణ వలయంలో ఉంచుకోగలుగుతారు? అంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో డయాబెటీస్ రాకముందే వాళ్ళకి మ్యాక్రోవాస్కులర్ ప్రాబ్లం, పెద్ద రక్తనాళాల సమస్యలు ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. ఎప్పుడైతే డయాబెటీస్ వచ్చిందో ఈ సూక్ష్మ రక్తనాళాల ప్రాబ్లం, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే ఇవి స్పీడప్ అవుతాయి డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం వల్ల. సో ఈ డయాబెటీస్ వచ్చినటువంటి వారికి బేస్ లైన్లో ఈసీజీ, హార్ట్ది ఈసీజీ సింపుల్ టెస్ట్ ఈసీజీ, అట్లాగే లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ టెస్ట్ చూసుకోవాలి. మరి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారిలో మరి అవసరమైతే టీఎంటీ ఎక్కువ అనే పరీక్షలో గుండెకి సంబంధించి చూసుకోవాలి. ఎందుకంటే కార్డియాక్ వైజ్ గా వాళ్ళకి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి వారికి కొన్ని రకాల షుగర్ మందులు వాడటానికి వీల్లేదు. ముఖ్యంగా హార్ట్ పంపింగ్ బాగా తక్కువ ఉండి హార్ట్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వారిలో మరి గ్లటజోన్స్ అనే మందులు వాటి వల్ల నీరు వస్తా ఉంటుంది ఒంటికి, అట్లాగే మెట్ఫార్మిన్ హై డోస్ లో వాడకూడదు. అందుకని వీళ్ళందరికీ ఇన్సులిన్కి వెళ్ళటం సేఫ్. సో ఈ బేస్ లైన్ లో ఈ కాంప్లికేషన్స్ గుండెకి సంబంధించినవి కనుక మనం చూసుకుంటే డయాబెటీస్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో లేదంటే మనం దానికి సంబంధించి సమస్యని మనం గమనించకుండా వేరే బిడ్డలు ఇవ్వటం వల్ల ఒంటికి నీరు వచ్చి ఇంకా ఆయాసం పెరగవచ్చు. సో అందువల్ల ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో దాదాపు 50-60% మందిలో గుండెకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు ఇందా చెప్పినట్టు డయాబెటిక్ పేషెంట్ ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ వచ్చిన విషయం తెలియదు. సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్స్ చూస్తూ ఉంటాం రొటీన్ గా. 5 to 10% రెగ్యులర్ గా చెకప్లో ఈసీజీలో చేంజెస్ ఉంటాం. అందులో కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ పంపింగ్ కూడా తగ్గిపోయి ఎల్వి డిస్ఫంక్షన్ లో ఉండే కేసులు వస్తూ ఉంటాయి. సో అందువల్ల పీరియాడికల్ చెకప్ లోనే అది బయటపడుతుంది. కొంతమందికి మాత్రమే అది తెలుస్తుంది. మరి ఈ తెలియనటువంటి వాళ్ళు కొన్నిసార్లు సడన్ గా మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చి చనిపోవడం, లేదంటే కొన్నిసార్లు నిద్రలో సైలెంట్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే పరిస్థితి కూడా గమనిస్తూ ఉంటాం. పీరియాడికల్ హార్ట్ చెకప్ ఎవ్రీ ఇయర్ కూడా చూసుకోవాలి. అట్లాగే అవసరమైతే హార్ట్కి సంబంధించిన ఏదైనా సిమ్టమ్స్ కనుక ఉంటే మధ్యలో మళ్ళీ అవసరమైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఈసీజీ నార్మల్గా ఉంటుంది కానీ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. స్మోకింగ్ చేస్తూ ఉంటారు, బాగా బరువు ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ ఉండటం ఇలాంటివి ఉంటాయి. అలాంటి వాటిలో తప్పనిసరిగా టీఎంటీ ఎక్కువ చెక్ చేయించుకోమని అడ్వైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే రోజువారీ చూసే నేను కేసుల్లో మరి ఒక 5 ఏళ్ల నుంచి చూసుకుంటున్నాను డాక్టర్ గారు, ఎప్పుడు హార్ట్ చెక్ చేయించుకోమని చెప్పలేదు, మన హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తారు. అందువల్ల ఇవి ఖచ్చితంగా చెప్పి ప్రిస్క్రిప్షన్స్ మీద రాయటం అనే ప్రాక్టీస్ని చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవి చెప్పినట్టుగా వాళ్ళకి మనం ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే కార్డియాక్ చెకప్లో వాళ్ళు ఈసీజీ చేయగానే ఇక హార్ట్ చెకప్ అయిపోయిందని అనుకోవచ్చు. అలా కాకుండా ఈ టీఎంటీ అనే పరీక్ష బెల్ట్ మీద నడిచినప్పుడు మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ట్రెడ్మిల్ టెస్ట్లో. అందువల్ల ఈ పీరియాడికల్ హార్ట్ చెకప్ డయాబెటిక్ పేషెంట్స్లో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డయాబెటీస్ వల్ల వచ్చే మరణాల్లో హార్ట్ అటాక్ అనేది ప్రధానమైనటువంటి కారణం. మరి 3 to 4 times 3 నుంచి 4 రెట్లు హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా అశ్రద్ధ చేసేవాళ్ళు.
ఓకే సో ఓకే డాక్టర్, అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఈ లెక్కని శరీరంలోని అన్ని భాగాలకు సంబంధించి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఈ ప్రాసెస్ లో కొన్ని కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఎవ్రీ ఇయర్ కూడా సో మనం మరో ఎపిసోడ్ లో మరిన్ని టెస్టుల గురించి మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మన అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాం సార్. సో ఇది ఈరోజు డయాబెటీస్ డోంట్ వరీ కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మరిన్ని విషయాలతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నోటిస్ట్. థ్యాంక్ యూ.